ఇది పార్వతీ అమ్మవారు పుట్టింటి మీద ప్రేమ సాక్షాత్తు ఆ తల్లికే ఉన్నదండి. హ్మ్. హ్మ్. మనమెంత లక్ష్మీ అమ్మవారికి, అమ్మవారికి సముద్రం అంటే ఎంత ఇష్టం తెలుసా? హ్మ్. మరి సముద్రంలో ఉన్న ఉప్పు అంటే ఎంత ఇష్టము? చంద్రుడంటే ఎంత ఇష్టము? ఎంత హ్మ్. ఆపేక్ష తల్లికి, హ్మ్. హ్మ్. పార్వతీ అమ్మవారికి. అలాంటిది మన సాధారణమైన స్త్రీలకు ఇవన్నీ వరాలే. ఇవన్నీ ఆంక్షలు కాదు. ఓకే. మనం తీసుకునే విధానాన్ని బట్టి. మీరు హ్మ్. గమనించండి, సాధారణంగా చాలామంది స్త్రీలుంటారు. మన నిత్యకృత్యంలో బోలెడుమంది కనబడుతుంటారు. ఆ! కానీ అందరూ అమ్మవారిలాగా కనిపిస్తారా? హ్మ్. ఎవరైతే స్త్రీని దండం పెట్టి అమ్మా అని పిలుస్తారో ఆ హ్మ్. స్త్రీ జన్మ ధన్యం. నిజంగా తెలుసా అండి? ఈ ఆడదానిలో ఆ రూపం కనపడాలి. అమ్మతనం కనపడాలి. అమ్మతనము, అమ్మవారితనము కనపడితే ఆ తల్లి జన్మ ధన్యం అనమాట. హ్మ్. అట్లాంటిది. అంటే సర్వాంగ సుందరంగా నగలు పెట్టుకోవడం కాదక్కడ. హ్మ్. ఆ పెట్టుకున్న ఖరీదు తక్కువైనా కానీ ఎక్కడ ఏది ఎలా ఉండాలో అలా ఉంటే ప్రతి ఒక్కళ్ళు చెయ్యెత్తి మొక్కుతారు. హ్మ్. అయితే ఇప్పుడు మనకి పుట్టింటి నుంచి ఈ అమ్మాయి పెళ్ళైపోయి వెళ్ళిపోయిన తర్వాత అంటే మన సంపదలు మన దగ్గరే ఉండాలి. అమ్మాయితో పాటు తీసుకెళ్ళరాదు. ఎందుకు? హ్మ్. ఒకసారి తీసుకువెళ్ళిపోతే మళ్ళా ఆ పిల్ల మన ఇంటికొచ్చినప్పుడు ఇవ్వడానికనేది ఉండాలిగా. పుట్టింటి మీద మమకారము ప్రతి స్త్రీకి ఉంటుంది. హ్మ్. మరి ఆ అమ్మాయి వచ్చినప్పుడల్లా తల్లిదండ్రులు ఏదో ఒకటి పెడుతూనే ఉండాలి. హ్మ్. హ్మ్. పెడుతున్నాము అంటే ఇక్కడ మనకి సంపదలు పెరుగుతూ ఉంటాయి. ఆ అమ్మాయి తీసుకువెళ్ళిపోయింది, మేమేదో మా అమ్మాయికి ఇచ్చేస్తున్నామని కాదు. ఇస్తున్నాము అంటే పెరుగుతున్నది అనే హ్మ్. ఒక్క గుర్తు పెట్టుకోవాలి.